వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ ను వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఈ తుది పోరును ఆయన స్టేడియంలో కూర్చుని ప్రత్యక్షంగా తిలకించారు. ప్రత్యేకంగా టీమిండియా జెర్సీని ధరించి స్టాండ్స్ లో కనిపించిన లోకేష్ భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా స్టేడియంలో పలువురు ప్రముఖులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ను కలుసుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని లోకేష్ పేర్కొన్నారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య మిట్టల్తో కూడా లోకేష్ భేటీ అయ్యారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే వీరితో కాసేపు ముచ్చటించారు. అంతేకాదు టీమిండియా దిగ్గజాలు ధోని, రోహిత్ శర్మ, వెంకటేష్ ప్రసాద్తో పాటు ఐసీసీ చైర్మన్ జై షాను కూడా లోకేష్ ఈ సందర్భంగా కలిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఆదిత్య మిట్టల్తో భేటీ సందర్భంగా ఏపీ పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే అనకాపల్లిలో ఏఎంఎన్ఎస్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం జరగనుందని, ఆ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు లోకేష్ తన ట్వీట్లో వెల్లడించారు.